హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మీకు ఒక మంచి గుడ్ న్యూస్తో వచ్చానండి. ఇది మనకి సిటీలోనేనండి. ఎక్కడో 70-80 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి ఒక 20-30 లక్షలు పెట్టి ప్లాట్ కొనే కన్నా మనకి గండిమైసమ్మ, జిన్నారం, దుండిగల్, ప్రగతి నగర్ మధ్యలో మనకి 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి 121 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అయితే ఉందండి. అంటే మనకి ఇందులో 400 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అయితే ఇది ధరణిలో కూడా విత్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఈయన ప్రైవేట్ ఎంప్లాయీ. ఈయన మున్సిపల్ పరిధిలోనే ఈ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ని అమ్మదలుచుకున్నాడు. ఇది మనకి ఫామ్ ల్యాండ్ అండి. దీని పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇది మంచి స్క్వేర్ బిట్ అండి ఫ్లాటు. ఇది ఎందుకు అమ్మదలుచుకున్నాడంటే ఈరోజు నీకు ప్రాబ్లం వస్తుందండి, ఈరోజు రేపు నాకు వస్తుంది ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదైనా వస్తాయి. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా తక్కువ రేటుకి అమ్మవలసిందేనండి. ఎందుకంటే ఒక 20-30 లక్షల్లో నేను ప్లాట్ అమ్మదలుచుకోవాలి అనుకుంటే ఇప్పుడు కస్టమర్స్ తక్కువగా ఉన్నారండి. మార్కెట్లో కొనడానికి తక్కువ మంది ఉన్నారు. అందులోటికి మార్కెట్ వాల్యూ కూడా తక్కువ ఉందండి. భూమి అయితే అట్లానే ఉంది, తగ్గేదైతే లేదు. కానీ మన పరిస్థితులను బట్టి మాత్రం మనం తక్కువ ప్రైస్లో అయితే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితమండి, 100% వాస్తు. ఇది ఈయన మనకి 6,50,000 వరకు మనకి ఈ ప్లాట్ని ఇస్తున్నాడండి. మీరు అవాక్ అవ్వచ్చు, ఎందుకంటే ఇదేంటి ఈ తక్కువ ప్రైస్లో ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఆయనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఎక్కువ రేట్ చెప్పి మీకు రండి కొనండి అంటే ఎవరు కొనరండి. ఆయనకి అమౌంట్ కావాలి కాబట్టి ఆ ప్రైస్లో మనకి ఇస్తున్నాడు. ఆయన ఒక 200 స్క్వేర్ యార్డ్ మాత్రమే ఇస్తాడండి. ఒక 200 స్క్వేర్ యార్డ్ ఆయన ఉంచుకుంటాడు. ఇది మన ధరణిలో కూడా ఇది ప్రాపర్ మనకి రిజిస్ట్రేషన్ అయ్యింది. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. మీరు ఎవరైనా కానుకుంటే మాత్రం ఈరోజు సండే రండి. మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చూద్దాము. మంచి అవకాశం అండి ఇది. మన నియర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో 6 లక్షలు 7 లక్షల్లో వస్తుందంటే